నమస్తే అండి, వెల్కమ్ టు వాస్తు చైతన్యం. ఈ రోజు మనం అనంతపురం దగ్గరలో ఉన్న ఒక విలేజ్కి వాస్తు విజిట్ రావడం జరిగింది. అన్నదమ్ములు ఎప్పుడు కానీ ఇల్లు కట్టుకున్నప్పుడు సెపరేట్ కాంపౌండ్ వాల్ గేట్ ఉండాలని చెప్తా ఉంటా. దాని మీద స్పెషల్గా అన్నదమ్ముల గురించి ఒక వీడియో కూడా ఉంది. నేను అందులో చెప్పినప్పుడు చాలా మంది సార్ మీరు చెప్పినట్టు వాస్తవమే సార్, ఒకే ప్రెమిసెస్లా సెపరేట్ కాంపౌండ్ వాల్ లేకుండా కట్టుకొని మేము ఇబ్బంది పడుతున్నాం సార్, సఖ్యత లేదు సార్, అన్యోన్యత లోపించిందని కొన్ని వందల మంది మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడమే జరిగింది. ప్రాక్టికల్గా మనం ఇక్కడ వచ్చి చూసినప్పుడు కూడా ఇక్కడ కూడా సేమ్ ఒకే ప్రెమిసెస్లో అన్నదమ్ములు ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇద్దరి మధ్యలో కాంపౌండ్ వాల్ పార్టిషన్ అనేది చేసుకోవాలి. దానివల్ల కూడా ఇద్దరికి అది మైనసే, ఇద్దరికి నష్టమే జరుగుతుంది. ఒకే ప్రెమిసెస్లో రెండు ఇల్లు కట్టుకున్నప్పుడు మధ్యలో కాంపౌండ్ వాల్ ఎవరి వరకు సెపరేట్ ఒక బాక్స్ లాగా ఉండాలి, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు తమ్ముడు కిందికి ఉండాలనే ఉద్దేశంతో తమ్ముడు అటు ఉత్తరం భాగం ఉన్నాడు. ఈ రెండింటి మధ్యలో కాంపౌండ్ వాల్ లేకపోయే వరకు ఈ ఇంటికి ఉత్తర ఖాళీ స్థలం 24 ఇంచులు అంటే 2 ఫీట్లు అయిపోయింది. ఇక్కడ కాంపౌండ్ వాల్ లేకపోయేసరికి ఇక్కడ 4 ఫీట్లు డబుల్ అయిపోయింది. అంటే ఇంటికి దక్షిణ ఖాళీ స్థలం దోషం అయిపోయింది. ఈ ఇంటికి ఏమైందంటే పార్టిషన్ లేకపోయేసరికి ఇంటి వాళ్ళకి ఇది బరువు వేసుకున్నట్టు అయిపోయింది. ఈ పార్టిషన్ చేసినప్పుడు ఇంటికి ఉత్తర వాయువ్యంలో ఉత్తర ఈశాన్యం కానీ ఉత్తర మధ్యస్థానం బరువు లేకుండా అయిపోతుంది. అంటే ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా, అట్లా. అంటే ఒక్క గోడ పెట్టుకోవడం వల్ల వీళ్ళకి లాభం జరుగుతుంది, మీకు లాభం జరుగుతుంది. ఈ సెపరేట్ కాంపౌండ్ వాల్ గేట్లు ఉన్నప్పుడు మంచి సఖ్యత కొద్ది ఉంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వారు సెపరేట్ కాంపౌండ్ వాళ్ళు గేట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇంకొక విషయం ఏంది, మధ్యలో గోడ లేకపోవడం వల్ల దక్షిణ ఖాళీ స్థలమే కాకుండా ఈ టోటల్ ఇంటికి వీళ్ళకి ఆగ్నేయం నడక అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఆగ్నేయం అయింది. ఇదంతా ఖాళీ ఉండేసరికి ఏమైంది, ఈ ఇంటికి ఆగ్నేయం కింద కౌంట్, ఈశాన్యం ఇప్పుడు అక్కడ కౌంట్ అవుతుంది. పొద్దున్న లేస్తే ఇది బయట నుంచి చూసినప్పుడు ఇది మీది భాగం అయింది కదా. ఇక్కడ పార్టీషన్ ఉంటేనేమో ఇటు దాకా మధ్యలో గోడ ఉందనుకో, ఇది ఈశాన్యం గేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏం లేదు, అక్కడ దాకా ఖాళీ ప్లేస్ ఉండే వరకు అది ఇప్పుడు అది ఈశాన్యం గేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఆగ్నేయం కింద కౌంట్. దానివల్ల కూడా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతా ఉంటాయి ఇంట్లో ఉన్న వాళ్ళని. కాబట్టి గోడ పెట్టుకోవడం వల్ల 2 కుటుంబాలకు కూడా మేలే జరుగుతుంది దానివల్ల. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే అన్నదమ్ములు ఇంటి విభజన చేయాలనుకున్నప్పుడు సెపరేట్ కాంపౌండ్ వాల్ గేట్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమము. ఒకవేళ ఒకే ప్రెమిసెస్లో ఇంత ప్లేస్ ఉంది కాబట్టి వీళ్ళు సెపరేట్ వేరు ఇల్లు కట్టుకున్నారు. ఒక్కొక్క దగ్గర ఏంటి ప్లేస్ చిన్నగా ఉంటుంది సార్, మరి మేము అన్నదమ్ములం ఇద్దరం ఎట్లా అని అంటారు కదా. అలాంటప్పుడు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ ఒకరు, ఫస్ట్ ఫ్లోర్ ఒకరు, అంటే ఫ్లోర్కి ఒకరు ఉండాలి. ఈ విషయంకి వచ్చేసరికి G+1 అయితే తల్లిదండ్రులు ఉన్నారనుకో, ఒకవేళ వాళ్ళు భూమి మీదనే ఉండాలి. అంటే గ్రౌండ్ ఫ్లోర్ తల్లిదండ్రులు ఉండి ఫస్ట్ ఫ్లోర్లో అన్న ఉండాలి, సెకండ్ ఫ్లోర్ తమ్ముడు ఉండాలి. ఇక్కడ ఉల్టా అన్నట్టు, భూమి మీద అయితేనేమో దక్షిణం అన్న ఉండి ఉత్తరం తమ్ముడు, పడమర అన్న ఉండి తూర్పు తమ్ముడు కదా. ఈ G+1, 2కి విషయంకి వచ్చేసరికి మాత్రం భూమి మీద తండ్రి ఉండి, లేదంటే తల్లిదండ్రులు లేరనుకోండి, భూమి మీద అన్న ఉండాలి, ఫస్ట్ ఫ్లోర్లో రెండో వాడు, మీదికి పోయిన కొద్ది చిన్నవాడు ఉండాలి. ఇది ఉల్టా అన్నట్టు. విన్నర్ కదా. ఎప్పుడు కానీ భూమి మీద కట్టుకున్నప్పుడు సెపరేట్ కాంపౌండ్ వాల్ గేట్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం అండి. ఒకవేళ ప్లేస్ ఎక్కువ లేదు, వీళ్ళ విశాలమైన ప్లేస్ కాబట్టి పక్క పక్కన కట్టుకున్నారు. స్థలం ఎక్కువ లేనప్పుడు ఏంటంటే ఫ్లోర్కి ఒకరు ఉండాలి అంతే తప్ప ఆ చిన్న దానిలోనే ఉత్తర మూలు దక్షిణ మూలు అంటుడీలు ఉన్నా కూడా లాభం జరగట్లేదు. ఒక ఫ్లోర్ మొత్తం ఒకరే ఉండాలి, ఇంకొక ఫ్లోర్లో ఇంకొకరు ఉన్నప్పుడు నష్టం జరగకుండా లాభం జరుగుతూ ఉంది. మరి వాస్తు చైతన్యం గారికి కాల్ చేసింటే ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములకి ఉన్నటువంటి గోడ్ డివైడ్ చేసేది ఎలా చేయాలని చెప్పాడు, బాగా చెప్పాడు. సార్ చెప్పినటువంటి ఈ యొక్క రెమెడీస్ పాటించి దాన్ని సర్దుబాటు చేసుకుంటాము. ఆ వాస్తు సార్ వీడియోస్ చూస్తుంటాము, చాలా బాగున్నాయి, అందరికి కూడా అర్థమవుతున్నాయి. ఏదైతే పొరపాట్లు ఉన్నాయో అవన్నీ సరి చేసుకుంటే బాగా ఉంటుందని సార్ చెప్పాడు. ఈ పొరపాట్లన్నీ మేము కూడా సరి చేసుకుని మంచిగా ఉంటాము. తర్వాత సార్ చెప్పింది బాగా ఉపయోగపడుతుంది, అందరికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ నాలెడ్జ్ని మరింత మందికి మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.